సేమియా పన్నీర్ దోశ. వావ్, సేమియా పన్నీర్ దోశ. నిజంగా ఈ మధ్య 99 వెరైటీస్ ఆఫ్ దోసెస్ అని చాలా బండి మీద చూస్తూ ఉంటాము. సో ఇది ఒక వన్ ఆఫ్ ద టైప్ అనమాట. బట్ నువ్వు మరింత హెల్దీగా చేస్తావు అనుకుంటున్నాను. మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సేమియా పన్నీర్ అండ్ దోశ. ఎస్, పర్ఫెక్ట్. సో దేంతో చేసుకుంటున్నాం మనం? సో మనం ఇక్కడ రైస్ ఫ్లోర్ అండ్ అలాగే గోధుమ పిండి యూస్ చేస్తాం. వావ్, సో చాలా డిఫరెంట్ కాన్సెప్ట్. దోశ పిండి అంటే గోధుమ పిండితో చేయడం. ఓకే, స్టార్ట్ చేసేద్దామా మరి? స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్. ఓకే, ముందుగా బియ్యం పిండి, ఆ తర్వాత గోధుమ పిండి. ఓకే, సో ఈక్వల్ క్వాంటిటీస్? ఎస్, అవును, ఈక్వల్ క్వాంటిటీ. నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ సేమియా. సో నువ్వైతే ఆల్రెడీ చక్కగా బాయిల్ చేసి అంటే వేయించుకొని తీసుకొచ్చేసావు అన్నమాట. అవును. అండ్ నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ పన్నీర్ కూడా తురిమేసి వేస్తున్నాను. సో మంచి కాంబినేషన్ అవుతుంది అనమాట పన్నీర్ సేమియా యాక్చువల్లీ. అవును. సో చక్కటి ఇన్స్టెంట్ ఎనర్జీ ఇచ్చే బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది ఇది. ఎందుకంటే పన్నీర్ ఉంది అండ్ సేమియా కూడా ఉంది, గోధుమ పిండి, ఇవన్నీ ఏంటంటే ప్రోటీన్స్, కార్బ్స్ అన్నీ మిక్స్డ్. ఫైబర్ కూడా చక్కగా లభిస్తుంది. సో ఎవరికైతే ఎక్కువగా టైం ఉండదో, లైక్ ముందు రోజు మొత్తం ప్రిపేర్ చేసి పెట్టుకునేంత టైం ఉండదో, వాళ్ళు ఇలా ఇన్స్టెంట్గా కూడా చేసేసుకోవచ్చు. నెక్స్ట్ కేల్ లీఫ్ కూడా యాడ్ చేస్తున్నాం ఇందులో. సో నిజంగా కొన్ని గ్రీనీ లీఫీ వెజిటేబుల్స్ తక్కువగా వాడుతుంటాము. అందులో కేల్ ఒకటి అనమాట. జ్యూసెస్, గ్రీన్ జ్యూసెస్ లో వాడుకుంటాం కానీ ఇలా యూస్ చేయడం చాలా తక్కువ. సో పిల్లలు ఎవరైనా మారం చేస్తే ఇలా దీంట్లో కలిపి ఇచ్చేయచ్చు సీక్రెట్ గా. సో కొంచెం డిఫరెంట్ నేమ్ వింటే కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుందా, ఈ ఫ్లేవర్ ఎలా ఉంటుందో చూడాలి అని చెప్పేసి. సో అలా కేల్ లీఫ్ కొంచెం. నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు కూడా, జీలకర్ర, అల్లం, ఇందులో కొంచెం సాల్ట్, కొంచెం ధనియా పౌడర్ కూడా, గ్రీన్ చిల్లీ పేస్ట్. ఇదంతా మిక్స్ చేసుకున్నాక మనం పెరుగు వేసుకుందాం. ఓకే, సో కాంబినేషన్స్ యూజ్ చేస్తే మనకి ఏంటంటే న్యూట్రిషనల్ వాల్యూస్ అనేది ఇవే తీసుకోవాలి. నెంబర్ ఆఫ్ మీల్స్ కానీ నెంబర్ ఆఫ్ ఫుడ్ రెసిపీస్ కానీ ఎక్కువ పడవు అనమాట. ఎస్, అవును. అండ్ దాంతోపాటు ఇంకొకటి ఏంటి అంటే కొన్ని ఉంటుందన్నమాట, లైక్ ప్రోటీన్తో పాటు ఫైబర్ తీసుకుంటే అబ్జార్ప్షన్ చక్కగా అవుతుంది. అండ్ ఐరన్తో పాటు వైటమిన్ సి తీసుకుంటే అబ్జార్ప్షన్స్ అంటే కొన్ని లింక్ ఉంటుంది అనమాట, ఇంటర్ లింక్ ఉంటుంది. సో అది కూడా మనకు చక్కగా హెల్ప్ఫుల్ అవుతుంది దీంట్లో. ఇప్పుడు ఇందులోనే మనము పెరుగు కూడా వేసేసుకుందాం. ఓకే, సో పెరుగు వేసుకుని కలిపిన తర్వాత మనం వాటర్ కన్సిస్టెన్సీ ఎంత దాన్ని బట్టి వేసేసుకోవచ్చు. కొంచెం వాటర్ పడితే సేమ్ మన దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీలోనే చేసుకోవాలి ఇది కూడా. ఓకే, సో ఈలోపు నేను తవా హీట్ చేస్తుంటాను. ఇంకొన్ని వాటర్ కూడా వేసేయండి ఇందులో. సో తవా హీట్ చేస్తుంది. సో ఆయిల్. ఓకే, సో కొద్దిగా నూనె వేసుకున్నాం. సో మనం దోశ వేసేసుకుందాం. ఓకే, వావ్. సో దోశ కాబట్టి కొంచెం పల్చగా వేసుకున్నాం అనమాట. అండ్ పర్ఫెక్ట్.
యూజువల్గా ఏంటంటే దోశ అంటే చాలా మంది నార్మల్గా తీసేసుకుంటూ ఉంటారు మినపప్పుతో అండ్ బియ్యం యూస్ చేసి. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, గోధుమ పిండితో చేసుకున్నాం అండ్ బియ్యం పిండి కూడా కొంచెం యాడ్ చేసాం అన్నమాట ఈక్వల్ ప్రపోర్షన్స్లో. సూపర్. ఓకే పల్లవి, సో వావ్, మంచిగా క్రిస్పీగా రెడీ అయింది. సో ఇంకా సర్వ్ చేసుకుందామా? ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. ఓకే లస్య దోశ రెడీ అయిపోయింది. సేమియా పన్నీర్ దోశ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. సేమియా పన్నీర్ దోశకి కావాల్సిన పదార్థాలు: బియ్యం పిండి 1 కప్పు, గోధుమ పిండి 1 కప్పు, సేమియా 1 కప్పు, పన్నీర్ తురుము 1 కప్పు, కేల్ ఆకులు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, అల్లం తురుము కొద్దిగా, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, నూనె 2 టేబుల్ స్పూన్లు. సేమియా పన్నీర్ దోశ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ లో బియ్యం పిండి, గోధుమ పిండి, సేమియా, పన్నీర్ తురుము, కేల్ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, అల్లం తురుము, తగినంత ఉప్పు, ధనియాల పొడి, పచ్చిమిర్చి పేస్ట్, పెరుగు వేసి కొద్దిగా నీళ్లు పోసి దోశ పిండిలా కలుపుకోవాలి. స్టవ్ ఆన్ చేసి తవ్వ పెట్టి నూనె రాసి కలిపి పెట్టుకున్న పిండిని దోశలాగా వేసుకొని 2 పక్కల ఎర్రగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన సేమియా పన్నీర్ దోశ రెడీ.